తెనాలి ఐఎంఏ ఆధ్వర్యంలో డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్ సతీమణి హేమలత పేరిట ప్రతి సంవత్సరం ఇచ్చే బంగారు పథకాన్ని డాక్టర్ ఏ సాయి పవన్ కు ప్రదానం చేశారు. స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్లో ఆధునిక వైద్య విధానంలో గుండె ఆపరేషన్ అనే అంశంపై డాక్టర్ ఏ సాయి పవన్ ప్రసంగించారు. స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్లో ఆధునిక వైద్య విధానంలో గుండె ఆపరేషన్ అనే అంశంపై డాక్టర్ ఏ సాయి పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ గుండె ఆపరేషన్ అంటే చాలా మంది భయపడతారని, పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వైద్య విధానంలో కూడా గుండె ఆపరేషన్కు ఆధునిక వైద్య విధానంలో సులభంగా చేసే వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయని ఆమె పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి డాక్టర్ ఏ సాయి పవన్ దానిలో ఉన్న మెలకువలు గురించి వివరించారని ఆమె తెలియజేశారు. ఇదే సందర్భంలో డాక్టర్స్ డేని పురస్కరించుకుని ప్రభుత్వ వైద్యశాలలోని సూపరింటెండెంట్ డాక్టర్ ఏ సౌభాగ్యవాణి, అలాగే డాక్టర్ రామలక్ష్మణ్, డాక్టర్ జీవన్లతను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి డాక్టర్ పావని ప్రియాంక, ఉపాధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్, సహాయ కార్యదర్శి డాక్టర్ మధుప్రభాకర్, డాక్టర్ శ్యామ్ ప్రసాద్, డాక్టర్ దక్షిణామూర్తి, డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్, డాక్టర్ బిహెచ్ సాంబిరెడ్డి, డాక్టర్ మస్తారమ్మ, డాక్టర్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఆయుష్ హాస్పిటల్లో చాలా రోజుల నుంచి అకాడమిక్ కెరీర్ ఉన్నందుతో మంచి లేటెస్ట్ డెవలప్మెంట్తో కూడా సర్జరీలు చేస్తున్నారు. ఆయన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో చదివారు, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పేపర్ సబ్మిట్ చేశారు. ఈ రోజుల్లో ఆధునిక పద్ధతుల్లో కూడా కార్డియోథొరాసిక్ సర్జరీ, గుండె ఆపరేషన్ చాలా ఈజీగా చేయటము, దాంట్లో ఉన్న లేటెస్ట్ టెక్నిక్స్ అవన్నీ ఈరోజు చెప్తున్నారు. డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్ గారు ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో చేశారు. తర్వాత ఈ డాక్టర్స్ రోజు పిసి రాయ్ రోజుకు ఆయన జ్ఞాపకార్థం చేసుకుంటూ లేడీస్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న 3 లేడీ డాక్టర్స్ని కూడా ఫెలిసిటేషన్ చేశాము. డాక్టర్ జీవన్లత గారు, డాక్టర్ సౌభాగ్యవాణి గారు, సూపరింటెండెంట్ ఆయన తెనాల్లో అత్యంత సేవలు అందించిన, ఈవెన్ కోవిడ్లోనూ మరియు అనేక అవార్డులు అందుకున్న డాక్టర్ సౌభాగ్యవాణి గారు, డాక్టర్ జీవన్లత గారు అండ్ డాక్టర్ రామలక్ష్మి గారిని ఇవాళ మేము గౌరవించుకోవడం జరిగింది. ఇక్కడ తెనాల్లో ఎందుకు ముఖ్యంగా విమెన్స్ డాక్టర్స్ని ఈరోజు సెలెక్ట్ చేసుకోవడం జరిగిందంటే, ఇక్కడ ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా తెనాలి ఐఎంఏ బ్రాంచ్లో ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ అంటే డాక్టర్ విజయలక్ష్మి గారు ప్రెసిడెంట్గా, డాక్టర్ పావని ప్రియాంక నేను సెక్రటరీగా ఎన్నికవటము మొట్టమొదటిసారి జరగడం జరిగింది తెనాలి చరిత్రలో. అందుకని ఈ డాక్టర్స్ డే మాకు చాలా ప్రత్యేకము. విమెన్స్ డాక్టర్ని ఇవాళ గౌరవించుకున్నాం. అదేవిధంగా ఈరోజు సిఎస్ఆర్కే ప్రసాద్ గారు వాళ్ళ వైఫ్ అయిన డాక్టర్ హేమలత గారి జ్ఞాపకార్థం వాళ్ళ జూలై 1న ప్రతి సంవత్సరము ఒక గోల్డ్ మెడల్ ఆరేషన్ లెక్చర్ స్పాన్సర్ చేయడం జరిగింది. అయితే డాక్టర్ సాయి పవన్ గారు కార్డియోథొరాసిక్ సర్జన్ ఈ రోజు